శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్టు సమీపంలోని బ్యాటరీలో కంపెనీలో ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలేంటి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం రావడంతో కూడా అయితే ఘటన స్థలానికి వెళ్లి మొదటగా మంటలను అయితే ఆర్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఫస్ట్ ఫైర్ ఇంజన్ల దగ్గరలో ఉన్న ఫైర్ ఇంజన్లు అయితే చేయడం జరిగింది. ఇది నిర్మాణంలో ఉన్న ఒక బ్యాటరీ కంపెనీకి సంబంధించి అని చెప్పి కూడా ఇటు పోలీసులు తర్వాత అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. కానీ నిర్మాణం ఉన్న సమయంలో అక్కడ చెక్కలకు సంబంధించి కూడా ఉండడం, తర్వాత వెల్డింగ్ సంబంధించి కూడా ఏదన్నా వెల్డింగ్ చేసే సమయంలో దాని కారణంగా అయి ఉండవచ్చా అని చెప్పి ఒక అనుమానం అయితే ప్రాథమికంగా అగ్నిమాపక సిబ్బంది అయితే ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది అయితే భారీగా అంటే మూడంతస్తుల భవనంలో మూడంతస్తుల్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా అధికారులు గుర్తించడంతో కూడా అయితే ప్రస్తుతం అయితే మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. కానీ ఇది ఏ విధంగా జరిగింది అనేది కూడా ఇంకా ప్రస్తుతం అయితే తెలియాల్సింది. ఇప్పటివరకు కేవలం మంటలు ఆర్పే ప్రయత్నం అయితే మొదటగా అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రస్తుతం అయితే శ్రమిస్తున్నారు. ఇది అక్కడ పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి కూడా ఒకేసారి మంటలు వ్యాపించడంతో కూడా ఈ మంటలు చూసి అక్కడి నుంచి అయితే వాళ్ళు పరిగెత్తే ప్రయత్నం అయితే చేయడం. అది కూడా అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి వాటిని వెంటనే అక్కడ ఉన్న విమానాశ్రయంలో దగ్గర ఉన్న ఫైర్ ఇంజన్ అయితే అక్కడికి ఘటన స్థలానికి చేరుకుని తర్వాత అగ్నిమాపక సిబ్బంది అయితే ఆ మంటలు ఆర్పే ప్రస్తుతం ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇంకా ఎందుకోసం జరిగింది, ఏ విధంగా జరిగింది, మానవ తప్పతం జరిగిందా లేదా ప్రమాదశాత్తు ఏదైనా జరిగింది అనేది కూడా ఇంకా పోలీసులు ప్రస్తుతం అయితే తేల్చాల్సింది. కేవలం ఇప్పటివరకు అదృష్టశాత్తు ఎవరికి కూడా ఏమీ కాలేదు. కానీ మంటలు వ్యాపించడంతో కూడా కొద్దిసేపటికి ఇంకా కాసేపట్లో కూడా మంటలను పూర్తిగా అదుపులో చేస్తామని చెప్పి కూడా అగ్నిమాపక అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.